దేశ సంపద అని ఎప్పుడు కూడా అనేక సందర్భాలు అంటూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి మీరు ఈరోజు 135 మంది రేపు జరగబోయే 2 దశల్లో 100% విజయం కలిగే విధంగా మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాలుగా సహకారం అందుతూ ఉంది. మీరు కూడా ఇదొక క్లిష్టమైనటువంటి పరిస్థితి. మిగతా జీవనంలో మీకు మీరుగా గర్వపడమే కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మిమ్మల్ని కన్న ఊరు, ఆ వాడ, ఆ జిల్లా, ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా మా రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపికైందని గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని కలిగించే బాధ్యత మీ అందరిపైన ఉందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. ఏ ఒక్క నిమిషాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అవసరమైనటువంటి సీనియర్ ఐఏఎస్లు అంతా రాష్ట్రంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎటువంటి సలహాలున్నా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను. ఎవరైనా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన దగ్గర ఎవరైనా ఐఏఎస్లకు ఐపీఎస్లకు సలహా అడిగితే కూడా ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా ఒక సూచన చేసినట్టయితే వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఎగ్జామినేషన్ విధానంలో మీకు గత అనుభవాన్ని కూడా జోడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీద కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ దేశ, ఈ రాష్ట్ర, మీ గ్రామ, మీ కుటుంబ గౌరవాన్ని పెంపొందించే విధంగా తప్పకుండా రాబోయే సివిల్స్లో 29వ నూతన రాష్ట్రమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ప్రజాపాలన తర్వాత వచ్చే మీ ఎంపిక ఈ రాష్ట్రాన్ని దేశం మొత్తం మీద అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ ఆ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.